సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో గుడ్ బ్యాడ్ అగ్లీ చాలా మంది అజిత్ ఫ్యాన్స్కి కంబ్యాక్ ఇచ్చిన ఫిలిం. అండ్ మన తెలుగు వాడు అయ్యుండి కంప్లీట్గా తెలుగు కాకుండా తమిళ్ మలయాళం సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న తెలుగు సినిమాలు చేస్తున్నా కూడా మన తెలుగు వాడు. అంటే వీ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్. సో కార్తికేయ ఆ సినిమాలో అజిత్ గారు కొడుకుగా నటించాడు. సో ఆయన మాటల్లో అసలు ఈ సినిమా ఆఫర్ ఏంటి, ఎలా వచ్చిందని అడిగి తెలుసు. హాయ్ బ్రో. హలో హలో అన్న. సో డైరెక్టర్ గారు చెప్తున్నారు చిన్న ఇంటర్వ్యూ అది నీ హైపర్నెస్ చూసి ఆఫర్ ఇచ్చాను అని. సో హౌ యూ ఫీల్ అబౌట్? అది ఇంకా మిరాకిల్స్ హ్యాపన్ అనేది అదొక నిదర్శనం అనమాట. అసలు ఇక్కడ నేను హైదరాబాద్ ఇచ్చిన ఇంటర్వ్యూ అది వైరల్ వెళ్ళడం ఏంటి, అది ఆయన స్క్రోల్ చేస్తూ చూడడం ఏంటి, ఆ ఒక్క ఇంటర్వ్యూ చూసి ఏ ఆడిషన్ లేకుండా నన్ను ఇంత పెద్ద రోల్కి నమ్మి తీసుకోవడం ఏంటి, అదంతా క్రేజీ. అంతా క్రేజీ. ఓకే, అజిత్ గారు కొడుకు డాడీ ఫీల్ కాలింగ్ హిమ్ నాన్న అని పిలవడం అండ్ త్రిష గారిని అమ్మ అని పిలవడం, అది అసలు వీ డింట్ ఎక్స్పెక్ట్. సో హౌ డిడ్ యూ ఫీల్? అదే పిలిచి వెంటనే ఇంకా క్యారెక్టర్ ఏది కాదు, అజిత్ గారు కొడుకుంటే చాలు, ఇది చాలు 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 ఈ మాత్రం అన్నట్టు. సో మనం చాలా హ్యాపీ అన్న. అసలు అప్పటి నుంచి మళ్ళీ త్రిష గారి కాంబినేషన్, ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న దాంట్లో నన్ను నమ్మి అసలు వన్ ఆఫ్ ఎమోషనల్ ట్రాక్, ఇంకా దాని మీదే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ మీద అన్ని అలాంటి క్యారెక్టర్ కూడా అంటే ఇంటర్వ్యూ చూసి ఏది ఆలోచించకుండా తీసుకోవడం క్రేజీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రియా ప్రకాష్ వారియర్ గారు ద నైట్ ఒక నైట్లో కంప్లీట్గా ఆవిడ షీ బికేమ్ ఏ స్టార్. ఆ కళ్ళతోటి ఇలా అన్న ఎక్స్ప్రెషన్స్. సో ఆవిడ గర్ల్ ఫ్రెండ్, అది కూడా మళ్ళీ అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్ సినిమాలో. సో చాలా 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 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది అదిక్ గారి డైరెక్షన్. సో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్తో నిన్ను చూడొచ్చు, ఎలా ఉండబోతున్నాయి? నెక్స్ట్ చేస్తున్నాను, ఇప్పుడు తమిళ్లో కూడా ఉన్నాయి అండ్ తెలుగులో కూడా చాలా చేస్తున్నాను. మీరాయి ఒకటి ఉంది అండ్ అలా. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మంచి మంచి రోల్స్ చేస్తున్నాను. ఓకే, సో యూ డిడ్ విత్ అజిత్ గారు ఇన్ తమిళ్ అండ్ యూ డిడ్ విత్ మోహన్ లాల్ గారు. మెయిన్గా మా అందరికీ హీస్ లైక్ ఏ ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్. సో మోహన్ లాల్ గారి గురించి మాట. మోహన్ లాల్ ఈజ్ లెజెండ్ అన్న. ఇంకా సింగిల్ వర్డ్లో చెప్పాలంటే లెజెండ్ అంతే. ఆ సెట్లో ఆయన ఆరా కానీ అదంతా క్రేజీ. అజిత్ గారికి కూడా లైక్ వాళ్ళు ఇంకా పెద్ద స్టార్స్ అయిందే వాళ్ళు అలా ఉండడం వల్ల. అది అజిత్ గారిని చూస్తూ నువ్వు నేర్చుకున్నది ఏంటి సినిమా చూస్తూ నేర్చుకుందంటే ఎంత ఎత్తుకెళ్ళినా కూడా ఏది కాదు అంటే దాన్ని పట్టించుకోకుండా మనుషులకి రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వడం, మనుషులకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం, ఇలాంటిది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని, ఇంకా పెద్ద పెద్ద సినిమాలతో మన తెలుగు కుర్రాడిగా ఈ ఏజ్లోనే జెండా పాతాలని అన్ని ప్లేసెస్లో కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.